Hello everyone, AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఇస్ సంతోష్ కోకా. ఈ రోజు మన క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక క్వశ్చన్ తో మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 3rd August 2024. Analyze the effects of Atmanirbhar Bharat Abhiyan on India's trade balance as it succeeded in reducing import dependency and boosting exports. భారతదేశ వాణిజ్య సమతుల్యతపై ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రభావాలను విశ్లేషించండి. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంలో మరియు ఎగుమతులను పెంచడంలో ఇది విజయవంతమైందా అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు మన రెగ్యులర్ స్టెప్స్ అనేవి ఫాలో అవుదాం. 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఫస్ట్ స్టెప్ ఈస్ క్వశ్చన్ రీడింగ్. ఇక్కడ మనం ఒక్క నిమిషంలో మనకి ఈ క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్స్, టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్ లో అడిగారు, కీవర్డ్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఆత్మనిర్భర్ భారత్ 2020లో స్టార్ట్ చేసిన ఈ పర్టికులర్ కార్యక్రమానికి సంబంధించి మనం టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ సబ్జెక్ట్ కి సంబంధించి. అయితే ఈ క్వశ్చన్ అనేది 2 పార్ట్స్ లో ఇచ్చాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఒకటి దానికి సంబంధించి ప్రభావాలు విశ్లేషించమన్నారు. సెకండ్ మనకి దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించడంలో లేదా ఎగుమతులు పెంచడంలో విజయవంతం అయిందా అనే ఒపీనియన్ తో అడిగారు. రైట్, ఇక్కడ మనం చెప్పడమే కాదు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇవ్వాలి, జస్టిఫికేషన్, రైట్, డిఫరెంట్ ఫ్యాక్ట్స్ తో, ఎగ్జాంపుల్స్ తో. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ కి వచ్చేసరికి అనలైజ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ గా ఇక్కడ తీసుకున్నాం. అంటే ప్రభావాలను విశ్లేషించండి అన్నారు. ఎప్పుడైతే విశ్లేషణ అన్నారో మనం కంపల్సరీ పాజిటివ్స్ నెగిటివ్స్ తో చెప్తూ మనం డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అదే విధంగా ఎగ్జాంపుల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం 15 క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఒక పర్టికులర్ వీడియోలో చెప్పుకున్నాం. అది ఎవరైనా చూడకపోతే చూడండి. కంపల్సరీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి. నెక్స్ట్ ఇండియాస్ ట్రేడ్ బ్యాలెన్స్ సంబంధించి అడిగారు కాబట్టి ఇది మెయిన్ గా ఈ కీవర్డ్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంలో అనేది ఒక కీవర్డ్, అదేవిధంగా ఎగుమతులను పెంచడంలో కూడా అనేది ఇక్కడ 3వ కీవర్డ్ గా తీసుకుంటాం. రైట్, మొత్తం 3 కీవర్డ్స్ ని మనం అడ్రస్ చేయాల్సి ఉంది. అయితే మనం ఇక్కడ సెకండ్ మనం చూసుకుంటే ఎఫెక్ట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ కదా. ఇక్కడ మొదటిగా అనలైజ్ ఎఫెక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలంటే అనుకూల ప్రభావాలు ప్రతికూల ప్రభావాలు కూడా చెప్పాలి. రైట్, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ వెళ్తే బ్రెయిన్ స్టార్మింగ్ కి సంబంధించి మనం 1 నిమిషం కేటాయిస్తూ ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది దీనికి సంబంధించిన ఆత్మనిర్భర్ భారత్ అభియానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం రీకాల్ చేసుకోవాలి. అంటే అది రీసెంట్ గా మనకి బడ్జెట్ లో కావచ్చు లేదా దీనికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేది ఉంది, PLI స్కీమ్ అంటారు. దానికి సంబంధించి మనం ఏ రంగాల్లో ఇది ముందుకు వెళ్తుంది అనేది మనం రీకాల్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ తో, అదే విధంగా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి రీకాల్ చేసుకుంటూ, అదే విధంగా ఆత్మనిర్భర్ భారత్ అభియానికి సంబంధించి ఇంకా ఏమేమి ఇంటర్లింక్ గా ఉన్నాయి లేదా ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ డేటా కూడా మనం రీకాల్ చేసుకుంటూ ఒక పర్టికులర్ 1 minute లో మనం ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటూ చేసుకుంటూ రెడీగా ఉండాలి ఆన్సర్ రాయడానికి. రైట్, నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ కేటగిరీలో మనం చూసుకుంటే స్టెప్ లో ఇది 6 minutes లో కంప్లీట్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఈ 2 steps 2 minutes లో మనం కంప్లీట్ చేస్తామో టోటల్ గా 8 minutes లో ఈ షార్ట్ ఆన్సర్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. అదే మన స్టెప్స్ యొక్క ప్రత్యేకత. రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు డైలీ మనం ఫాలో అయ్యేది. అయితే ఈ రోజు పరిచయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక డీసెంట్ ఇంట్రడక్షన్ మనం రాయడానికి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో పాటు మనం స్టాటిక్ పార్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. రైట్, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సంబంధించిన ఇటీవల అంశాలు ఏమున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించిన రీసెంట్ బడ్జెట్ అలొకేషన్ మనం చెప్పొచ్చు, లేదా మనకున్న ఈ ప్రణాళిక కింద తాజా చర్యలుగా తీసుకుంటే ఉత్పత్తి ఆధారిత మనం ఈ ప్రోత్సాహక పథకం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మనం కీలక రంగాల్లో లక్ష్యంగా చేసుకుని ఎలా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపట్టారు అనేది కూడా మనం చెప్పొచ్చు. రైట్, అదే విధంగా ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన లక్ష్యం ఏంటి. రైట్, ఇది మే 2020లో ప్రారంభమైతే భారతదేశాన్ని స్వయం పోషణకు ఉద్దేశించి స్థానిక తయారీని ప్రోత్సహించడం, దిగుమతుల మీద ఆధారపడ్డాన్ని తగ్గించడం కూడా మనం ఫోకస్ గా చెప్పుకున్నాం. రైట్, COVID-19 మహమ్మారి తర్వాత మనం ఇక్కడ ఎక్కువగా ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా దీని మీద ఫోకస్ చేశారు. రైట్, చైనాలోని దిగుమతులపై కూడా భారతదేశం ఆధారపడడానికి లోపాలు కూడా
ఇది ఒక కారణంగా తయారైంది, రైట్? సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ప్రాథమిక లక్ష్యాలకు సంబంధించి కూడా ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ కూడా మనం ఇక్కడ ఫ్లో చార్ట్ రూపంలో చూపించవచ్చు, రైట్? నెక్స్ట్ నిర్మాణం పార్ట్ లోకి వస్తే ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ లో చెప్పినట్టు అనలైజ్ కీవర్డ్ క్వశ్చన్ ట్యాగ్ ఆధారంగా ఎఫెక్ట్స్ సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా సానుకూల ప్రభావాలు కూడా రాయాలి. దేశీయ తయారీలో ప్రోత్సాహం మనకి మొదటగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా PLA స్కీమ్ ప్రకారం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి మనం ఈ శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలాంటి దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఆకర్షించి స్థానిక ఉత్పత్తిని పెంచాయి. అది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి మనకి ఆల్రెడీ జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ ఏదైతే ఉందో అలాంటి చర్యలు మనకి ఈ లాజిస్టిక్స్, సరఫరా గోల్స్, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై కొంత మనం మెరుగ్గా ఉన్నామనేది కూడా చెప్పొచ్చు. MSME మద్దతు కూడా మనకి దీనివల్ల జరిగింది. ఎందుకంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు ఈ ఆర్థిక ప్యాకేజీలు అనేవి స్థానిక పరిశ్రమల సంస్కరణకు సంబంధించి బలోపేతం చేశాయి. ఉపాధి సృష్టి మరియు చిన్న భాగాలపై దిగుమతికి సంబంధించి కూడా ఆధారపడ్డాన్ని మనం తగ్గించాం, రైట్? అది ఇంపార్టెంట్. ఇవి సానుకూల ప్రభావాలుగా మనం ఒక 3 పాయింట్లు రాస్తే చాలు. ఎందుకంటే మనం ఒక కీవర్డ్స్ లో 2 భాగాలుగా మనం విడదీసాం కాబట్టి రైట్. నెక్స్ట్ ప్రతికూల ప్రభావాలకు సంబంధించి సరఫరా గొలుసు అంతరాయాలకు సంబంధించి మనం చెప్తే ఇక్కడ స్వయం పోషణ వైపు మారడం కొంత అంతరాయాలకు సంబంధించి దారితీసింది. ఎందుకంటే ప్రపంచంలో మనం పరిశ్రమలపై ప్రభావం అయితే మనం చాలా పడింది దీనివల్ల. అదేవిధంగా నాణ్యత మరియు వ్యయ పోటీతత్వం అనేది మనకి చాలా కొన్నిసార్లు నాణ్యత, ఖర్చు, పోటీ సమస్యలతో పోరాడాల్సి వచ్చింది దిగుమతులతో పోలిస్తే, రైట్? ప్రపంచ దిగుమతులతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులకు సంబంధించి, రైట్? నెక్స్ట్ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. ఎందుకంటే ఎగుమతి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక ఉత్పత్తులను ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కీవర్డ్స్ కి వెళ్తే రెండో పార్ట్ లో చూసుకుంటే దిగుమతులపై ఆధారపడడం తగ్గించడంలో విజయవంతం అయిందా అని అడిగారు, రైట్? ఇది పాక్షికంగా విజయం అయ్యింది అనేది ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే మనం ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఇక్కడ ప్రత్యేకించి, అదేవిధంగా ఔషధ రంగం, ఫార్మాస్యూటికల్ కావచ్చు, ఈ 2 రంగాల్లోనే దిగుమతి ఆధారపడడాన్ని తగ్గించడంలో కొంత విజయం సాధించాం. ఇప్పుడు ఈ PLA ఏదైతే ఉందో మనకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా సాధ్యమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ భాగాల దిగుమతిని తగ్గించాం, రైట్? ఇది ఎలక్ట్రానిక్ కింద వస్తుంది. అయితే మనకి చమురు, అదేవిధంగా గ్యాస్, వాయువుకి సంబంధించి కీలక రంగాల్లో భారతదేశం దిగుమతి మీద ఆధారపడడం ఇప్పటికీ ఎక్కువగా ఉంది. కారణం దేశీయ సామర్థ్యాలలో తగినంతగా లేకపోవడమే ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ ఉదాహరణ ఇక్కడ మనకు PLA పథకానికి సంబంధించి మనం చెప్తాం, రైట్? ఇది పాక్షికంగా విజయం సాధించింది అనేది ఒపీనియన్ చెప్తూ దానికి కారణాలు కూడా చెప్తాం, రైట్? ఒక చిన్న పారాగ్రాఫ్ లో. నెక్స్ట్ ఎగుమతులపై ప్రభావం చూస్తే అంటే సెకండ్ పార్ట్ లో మనం 3వ కీవర్డ్ కి సంబంధించి మనం లింక్ చేసుకుంటే ఇక్కడ టెక్స్టైల్స్ కావచ్చు, రైట్? అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మనం ఈ వంటి కొన్ని రంగాలు స్థానిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వల్ల వృద్ధి చూపిస్తుంది. కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకన్నాం? ఒక పక్క ప్రపంచ మార్కెట్ లో మనం మాట్లాడుకుంటే ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు సంబంధించి లేదా దేశీయ సరఫరా గొలుసు ఏదైతే ఉందో దానికి సవాళ్ళు ఏవైతే ఉన్న సరఫరా గొలుసు సవాళ్ళకి సంబంధించి మనం మాట్లాడితే కొంతవరకు మనం కొన్ని క్రిటికల్ గా ఉంది పరిస్థితి. ఎందుకంటే భారత రూపాయి విలువ మనకి చాలా పడిపోవడం కూడా మనకి ఒక ఎగుమతుల పోటీ పతనానికి ప్రభావితం చేసింది అనేది కూడా చెప్పుకోవచ్చు, రైట్? ఇలాంటి కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఎగుమతులపై ప్రభావం అనేది. అయితే ఈ సవాళ్ళు దానికి సంబంధించిన అధిగమించడానికి అవసరమైన చర్యలు కూడా లాస్ట్ లో మనం రాయాలి. కాబట్టి ఇక్కడ నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న పోటీని మనం తట్టుకోవాలన్నా నాణ్యత మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ధృవీకరణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బలోపేతం చేయాలి. నెక్స్ట్ పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడులు అయితే అవసరం, R&D అంటాం, రైట్? దీనికి సంబంధించి మనం భారతీయ ఉత్పత్తులు మరింత పోటీకి సామర్థ్యంగా ఉండేలా మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం కూడా ఇంపార్టెంటే. అనుకూల వాణిజ్య ఒప్పందాలు అయితే మనకి అగ్రిమెంట్స్ లాంటివి కూడా వేరే దేశాలతో మనకి అవసరం ఇక్కడ, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి అయితే మనకు కంపల్సరీ అవసరం.
ఎందుకంటే నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి అవసరాన్ని మనం ఇక్కడ పెంచడం ద్వారా నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం వల్ల మనం దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని, రైట్. అవి ఇక్కడ మనం డిఫరెంట్ చర్యలతో మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫైనల్ గా 1.5 సంబంధించి మనం సెంటెన్సెస్ లో లైన్స్ లో మనం ఇక్కడ భవిష్యత్తును ఉద్దేశించి ఒక కీలకమైన లైన్ రాస్తాం, ముగింపు లైన్. ఇక్కడ పైన చెప్పిన కొన్ని చర్యలు ఫాలో అయితే లేదా మనం వినూత్నత కావచ్చు, నాణ్యత ప్రమాణాలు కావచ్చు, లేదా వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలపై నిరంతర దృష్టి పాటిస్తే ఇది బలమైన వాణిజ్య సమతుల్యతకు లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానానికి మార్గం సుగమం చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాం. ఇది అంటే ఏంటి, ఇక్కడ భారతదేశం అనేది కాదు, ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్తున్నాం, రైట్. లేదా దీన్ని మనకున్న టార్గెట్ $5 ట్రిలియన్ గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కనెక్ట్ చేయొచ్చు. లేదా మనకున్న వికసిత్ భారత్ ఏదైతే ఉందో మనకి అజెండా 2047కి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. ఇవి ఆర్థికంగా కూడా మనం అభివృద్ధి చెందితేనే కదా భారతదేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది 2047, రైట్. అది కూడా లింక్ చేసుకోవచ్చు. మనకి మేజర్ గా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించి భవిష్యత్తును ఉద్దేశించే కోణంలో మనం ఇక్కడ రాయాలి. ఇది బెస్ట్ అప్రోచ్ ఈ ఆన్సర్ కి సంబంధించి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ సౌరిక రాశారు. 2020 నుంచి 2021 సంవత్సరంలో భారత్ లో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 6.6%గా నమోదైంది. ఇందులో రుణాత్మకమైన వృద్ధి రేటును వన్స్ ఇన్ ఎ సెంచరీ క్రైసిస్ గా వర్ణించవచ్చు అనేది స్టార్ట్ చేశారు. COVID-19 ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దీన్ని స్టార్ట్ చేశారు. గుడ్. ఆత్మనిర్భర్ భారత్ కి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్, అందులో ముఖ్య ఉద్దేశాలు కూడా ఇక్కడ ఫ్లో చార్ట్ లో మెన్షన్ చేశారు. వెరీ గుడ్. ఇది వాల్యూ అడిషన్ గా చెప్పొచ్చు. వెరీ గుడ్. ఇలాంటి ఫ్లో చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ మొత్తం 4 దశల్లో ఆత్మనిర్భర్ భారత్ ఉద్దీపన ప్యాకేజీ కేటాయింపులు ప్రవేశపెట్టబడ్డాయి అనేది. ఆ దశలు ఏవైతే ఉన్నాయో ఆత్మనిర్భర్ భారత్ స్టార్టింగ్ మనకి 2020లో అయితే 1.0 కావచ్చు, 2.0 కావచ్చు, 3.0 ఏ పరిశ్రమలకు రంగాలకు సంబంధించి లింక్ అయింది అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రభావాలకు సంబంధించి 3 రంగాల్లో ఎలా ఉన్నాయనేది వ్యవసాయ రంగం, డ్రోన్ల వాడకం, నానో యూరియాకి సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎన్ని కోట్ల ఫండ్ ఏర్పాటు, PLI పథకాన్ని కూడా ఇక్కడ లింక్ చేశారు, రైట్. ముద్రా లోన్ ద్వారా స్వయం ఉపాధి పెంపొందించడం, సేవా రంగానికి సంబంధించి కూడా డిస్కమ్లను బలోపేతం చేయడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో, అదేవిధంగా రక్షణ ఉత్పత్తులకు సంబంధించి విదేశీ పెట్టుబడులు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ పార్ట్ లోకి వచ్చేసరికి ఎగుమతులు దిగుమతులపై ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రభావం గురించి రాస్తే మేక్ ఇన్ ఇండియా గురించి స్వదేశీ బ్రాండ్లను ప్రోత్సహించి వాటి వినియోగాన్ని పెంపొందించే అవకాశం కూడా ఉందనేది ఇక్కడ చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెరగడంతో దీని ద్వారా దిగుమతులపై అరికట్టడం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్, వస్త్రాలు, ఉక్కు ముఖ్యంగా భారత్ అధికంగా దిగుమతి చేసుకుంటుంది. చైనా వాణిజ్యాన్ని తగ్గించవచ్చు అనేది కూడా చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత భారత్కు దక్కిందని, ఫార్మాస్యూటికల్ కావచ్చు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, భారత్ నుండి విదేశాలకు ఎగుమతులు అధికంగా ఉన్నాయి. ఈ రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా మరింత ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్ ఎగుమతి వాణిజ్యం వృద్ధి చెందుతుంది అనేది ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. అయితే 2020 కోవిడ్ సమయంలో ప్రకటించిన ఈ ప్యాకేజీ విపరీతంగా భారత్ దిగుమతులపై ఆధారపడే స్వభావాన్ని అరికట్టి స్వదేశీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసే ముఖ్య వాణిజ్య కేంద్రంగా భారత్ అవతరించడానికి పునాదిగా ఆత్మనిర్భర్ ప్యాకేజీ నిలిచింది అనేది రాశారు. ఓకే, దీన్ని మన లక్ష్యాన్ని కరెక్ట్ గా భవిష్యత్తుని అనేది లింక్ చేయాలి. ఇప్పుడు కంక్లూజన్ లో అది కూడా కొంత మిస్ అవ్వకుండా చూసుకోవాలి, రైట్. కంక్లూజన్ లెవెల్లో అందరూ చేసే చిన్న మిస్టేక్లే, ఎందుకంటే మనం ఇప్పటి వరకు జరిగింది అంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ అనేది రాస్తుంటాం, కానీ భవిష్యత్తులో కంక్లూజన్ లో ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రాయాలి, రైట్. అది మిస్ అవ్వకూడదు ఎప్పుడు. అయితే అమంగ్ ఆల్ ఆన్సర్ ఇది కొంత ఫ్లో పరంగా చూసుకుంటే బెస్ట్ ఆన్సర్ కనిపించింది. మిగతా వాళ్ళందరూ కొన్ని క్లమ్జీనెస్ అనేది, కొన్ని మిస్ అయిన సవాళ్ళకు సంబంధించి కావచ్చు, ప్రభావాలు, ఇవన్నీ మిస్ అయ్యారు. అయితే ఇక్కడ ఆన్సర్ లో ముఖ్యంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ కి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా చూసుకుంటే బడ్జెట్ కేటాయింపులు కానీ లేదా PLIకి సంబంధించి రీసెంట్ న్యూస్ కానీ రాయొచ్చు, రైట్. అదర్ దాన్ దట్ ఇంకా మిగతావన్నీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఇంక్లూడ్ చేశారు.
దాంతో పాటు మనకి ఎఫెక్ట్స్ కి వచ్చేసరికి అందరూ చేసిన మిస్టేక్, నెగిటివ్స్ అనేవి ఎవరు రాయలేదు, ముందుగానే చెప్పుకున్నాం ఎక్స్ప్లెనేషన్ లో. సో నెగిటివ్స్ కూడా రాయాల్సిన అవసరం అవుతుంది. ఒక 2 పాయింట్లైనా నెగిటివ్స్ రాయాలి దానికి సంబంధించి, మనకి అంటే ఛాలెంజెస్ ప్రకారం, అంటే సవాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నాం అనే విధంగా, రైట్. ఎగుమతులు దిగుమతులపై ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రభావం గురించి కూడా 3 పాయింట్లు బాగానే రాశారు. బట్ ఇక్కడ ముఖ్యంగా సవాళ్ళకి లేదా మనకున్న కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనకి తీసుకోవాల్సిన చర్యలు అనేది కంపల్సరీ రాయాల్సిన నోట్ ఇది. ప్రతి ముగింపు ముందో లేదా ముగింపులోనే ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశం ఇది. ఇది కూడా మిస్ అయ్యారు, ఇది చూసుకోవాలి. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం అన్ని అంటే పర్ఫెక్ట్ ఫ్లో, కంటిన్యూటీ, కొన్ని ఫ్లో చార్ట్స్ కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ తో చూసుకుంటే కొన్ని మిస్ అయిన పర్టికులర్ మినహాయించి మనం 5.5 అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ అటెంప్ట్. అలా అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఏ పర్టికులర్ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి ఏ మోడల్ ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉండదు. బట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఆన్సర్స్ ని. ఒక పర్టికులర్ ఆల్రెడీ మనం చూసిన ఆన్సర్ మనకి అదే పర్ఫెక్ట్ అని చెప్పలేం. అది ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పలేం, రైట్. సో ఈ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం, కీవర్డ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నాం లేదా అనేది చూసుకోవాలి, రైట్. మెయిన్ శిక్షణ ప్రోగ్రామ్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ 5th ఆగస్ట్, అంటే రేపు సండే మనకి గ్యాప్ కాబట్టి 5th ఆగస్ట్ మండేకి సంబంధించి డే 35 క్వశ్చన్. డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. హౌ ఈజ్ ఇండియా పొజిషన్డ్ ఇన్ ద గ్లోబల్ నానో టెక్నాలజీ ల్యాండ్స్కేప్. ఔషధ మరియు ఆరోగ్య సంరక్షణలో నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలను చర్చించండి. ప్రపంచ నానో టెక్నాలజీ రంగంలో భారతదేశం ఎలా ఉంది అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నానో టెక్నాలజీ మీద క్వశ్చన్ అయితే తీసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సంబంధించిన ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేసి AKS యాప్ లో అప్లోడ్ చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.